ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఆ తల్లి కథ గురించి విందాం. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎన్ని జన్మల పాపాలైనా ఇట్టే పోగొడుతుంది. ఆ తల్లిని ఆశ్రయించిన వారికి దేనికి లోటుండదు అంటారు. సర్వధర్మ స్వరూపిణివై ఆమెకు మనం నమస్కారాలు చేసి, మన యందు ఏ కష్టాలు కలగకుండా ప్రస్తుతం పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సుఖంగా గడిచేలా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనసు కూడా నిర్మలంగా ఉంటుంది. మనసు ఎల్లవేళలా ప్రశాంతంగా, సంతోషంగా, ఎటువంటి దురాలోచనలు మన మనసు లోనవకుండా ఉండేలా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. తిరుచానూరులో అర్చనామూర్తిగా కొలువై తిరుమల కొండపై ఆనంద నిలయంలో శ్రీమన్నారాయణుల వారి హృదయంలో వ్యూహలక్ష్మిగా ప్రకాశిస్తూ భక్తులను రక్షిస్తున్న ఆ జగన్మాతకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కథని ప్రారంభిద్దాం. పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తాన తులసి అనే పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపించేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వచ్చింది. అతిలోక సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగిన వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని తెలిపింది. ఆమె చేసుకున్న దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడటం అంత తేలిక కాదని ఆమెకు నచ్చజెప్పారు. కానీ ఆమె ఏమాత్రం కూడా చలించలేదు. తాను తప్పక ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేయసాగింది. అకుంఠిత దీక్షతో తులసి చేస్తున్న ఆ తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లాయి. దేవతలందరూ కూడా భయకంపితులయ్యారు. వారందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు దయతలచి ఆమె అభీష్టం అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అని శ్రీమన్నారాయణుల వారిని వారందరూ కూడా వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అన్నది, తండ్రి, సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యేలా అనుగ్రహింపండి అని కోరింది. ఆ శ్రీ మహావిష్ణువును తప్ప నేను వేరొకరిని పెళ్లి చేసుకోను. నా యందు దయ ఉంచి నన్ను కరుణించవలసిందిగా కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరుతుంది, శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడుడనే వరుడు జన్మించాడని, అతడే తులసిని వివాహమాడతాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ వరమిచ్చినట్లుగానే కొన్ని రోజులలోనే తులసికి శంఖచూడులకి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ సుఖంగా జీవింపసాగారు. శంఖచూడు ఎంతో దివ్య తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపసాగాడు. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షించవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు దయామయుడైన స్వామి వారితో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీ బాధకు నాకు అర్థమైంది. శంఖచూడు ఎన్నో దివ్య వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిన గర్వంతో, అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు గురిచేస్తున్నాడు. అతడు త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. తులసి ఎవరో కాదు, సాక్షాత్తు నా ప్రియ సఖి అయి శ్రీ మహాలక్ష్మి అంశే. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలో కూడా అన్ని లోకాలను అతి పవిత్రమైన మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుతుంది. అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మ చాలించి నాలో ఐక్యం పొందాలంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి. అది నేనే త్వరలో నిర్వర్తించగలను.
అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన మా తర్వాత దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేని సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖచూడుని రూపంలో వచ్చాడు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికలతో తేలియాడింది. శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత్య భంగమైంది. జరిగిన విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమని శపించింది. ఆ శాపం విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అన్నాడు: ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మియే శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని, నన్ను తప్ప వేరెవరిని వివాహమాడనని ప్రతిజ్ఞ చేశావు. అందుకే ఈ నా అంశతో జన్మించిన శంఖచూడుడు నీకు భర్త అయ్యాడు. ఇక శంఖచూడుడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖవే కనుక నా సంగమంతో నీ ప్రాతిపత్య భంగం కలగలేదు. మీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలరూపం పొందుతాను. నీవు నన్ను దాచుకునే గండకీ నదివి కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభములు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగానే శంఖచూడుడు స్వామిలో ఐక్యమయ్యాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశమై తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైంది. తులసి ఆరాధనలో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రాతకాలమున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకావులందరూ కూడా పుణ్యతీర్థములలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించిన ఫలం దక్కుతుంది. తులసి మొక్క మొదలు సర్వతీర్థాలు ఉంటాయి, మధ్య భాగమున సర్వదేవతలు, అగ్రభాగాన సర్వ వేదాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా తులసి మొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, వరుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తారు. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. తులసి దళాలతో ఎవరైతే రోజు శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను రోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి. మిగిలిన ఏ వేళ యందు కూడా తులసి దళములు తుంచరాదు. తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి, స్త్రీలు కోయరాదు. మంగళ, బుధ, శుక్రవారాలలో తులసిని తుంచరాదు. అమావాస్య, పౌర్ణమి తిథుల యందు, గ్రహణ సమయమున, సంక్రమణ సమయముల యందు తులసి పత్రములు కోయరాదు. తులసిని స్త్రీలు తలలో ధరించరాదు. అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం గనక తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దనే ఉంచాలి, తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కరించుట వలన సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణ సేవిత అనే తులసి నామాష్టకాన్ని నిత్యం పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని, తులసిని ఎవరు పూజిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి, ఎన్నో జన్మాల పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి, ఎటువంటి ఆపద దరిచేరదు. రోజంతా అన్ని పనులలో విజయం చేకూరుతుంది. అమ్మ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి లోకపావని పాలసముద్రపు మధ్యలో గల కమల వనములందు దివ్యమైన మనులతో అలంకరింపబడినటువంటి మండప మధ్య భాగాన జ్ఞానుల చేత సేవింపబడుతున్న తల్లి, నీకివే మా నమస్కారాలు, నీకివే మా నమస్కారాలు.